ఇప్పుడు ఆ వీడియోలో ఎవరైతే ఒక అమ్మాయి అక్కడ ఆ పార్క్లో కూర్చొని ఏడుస్తుందో, బంజారా హిల్స్లో ఎమరాల్డ్ అనే ఒక షాప్ ఉంటుంది. సో ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళినా నేను అన్నం తినడానికి. సో మామూలుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా అన్నం తినడానికి అక్కడ. సో అన్నం తిన్న తర్వాత ఆ పక్కనే పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్లో ఒక పావు గంట అరగంట అక్కడ ప్రశాంతం కూర్చొని, లేదంటే కాసేపు అట్లా వాకింగ్ చేసి మళ్ళీ రూమ్కి వస్తాను నేను. ఈరోజు కూడా మామూలుగానే అట్లనే పోయినా. నేను పోయినప్పుడు ఆ పార్క్లో వెళ్ళగానే ఒక ఏడుపు, పెద్ద ఏడుపు వినపడింది నాకు. ఎక్కడి నుంచి వినపడుతుందని చెప్పి నేను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక అమ్మాయి ఏడుస్తుంది అక్కడ. సో అమ్మాయి ఫేస్ కనపడట్లేదు అసలు. అమ్మాయి కంప్లీట్గా అమ్మాయి ఆబ్జెక్ట్ కూడా మనకేం కనపడట్లేదు. జస్ట్ వెనక నుంచి అమ్మాయి ఏడుస్తుందనే విషయం నాకు అర్థమైంది కాబట్టి, ఆ అమ్మాయి డిగ్నిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఆ వీడియో తీసిన నేను, జస్ట్ టు సే సంథింగ్ అబౌట్ దట్. ఇప్పుడు నాకు వినపడిన మాటలు ఏంటంటే, అవతల వ్యక్తి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అనమాట. సో నేను నిన్ను ఎంత ప్రేమించానో, ఎందుకు నువ్వు నన్ను మోసం చేయాల్సి వచ్చింది, నన్ను చూస్తే నీకు పాపం అనిపించట్లేదా, అందరి ముందు నన్ను గలీజ్ చేసినావు, అందరి ముందు నా జీవితం ఆగం చేసినావు నువ్వు, నేను ఎంత ఇష్టపడ్డాను, నువ్వు అనుకున్న ప్రతిదీ నేను ఇచ్చాను కదా, నేను ఎంతో రెస్పెక్ట్గా చూసుకున్నా కదా, ఎందుకు నువ్వు నన్ను ఇట్లా చీట్ చేసి నా మీద నాకే అసహ్యం పుట్టించే అంత పరిస్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు, కనీసం నేను మాట్లాడుతున్న మాట ఒక్కటి కూడా నీకు అర్థం కావట్లేదా, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుందని. అసలు ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందంటే, ఆ పార్క్లో ఉన్న చెట్లన్నీ కూడా ఆగిపోయినాయి కాసేపు గాలి, అంత ఏడుస్తుంది, అంత మాట్లాడుతుంది. సో నేను కాసేపు కూర్చున్నా, ఇంకా వచ్చేసిన. ఇక్కడ వాట్ ఈస్ ద పాయింట్, ఇంత పెద్ద మహానగరంలో, ఇంత పెద్ద హైదరాబాద్ లాంటి సిటీలో ఒక పార్కులో, ఎవరూ లేని పార్కులో ఆ అమ్మాయి ఒంటరిగా అలా కూర్చొని అంత గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఎంత ప్రాధాయపడుతుందంటే అసలు అవతల వ్యక్తిని ఫోన్లో. అసలు ఏమకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉందా లేదా అనేది కూడా మర్చిపోయి, అంత ఒక దిగజారుడు పద్ధతిలో, అంటే దిగజారుడు అనొచ్చు అనకూడదు, బట్ అంత ఆత్మగౌరవం, ఆత్మన్యూనత భావంలో లొంగిపోయి ఆ అమ్మాయి మాట్లాడుతుంది అవతల వ్యక్తితో. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది అసలు మనుషులకి? అసలు సమస్య ఎక్కడొస్తుంది భూమి మీద, ఏ విషయంలో అయినా చూసుకుంటే? ఇప్పుడు మీకు ఒక మత్తు మందు వేసి ఆపరేషన్ చేస్తే మీకు అసలు నొప్పి తెలియదు. నిద్రపోయేటప్పుడు కూడా, ఒక కంప్లీట్గా గాఢ నిద్రలో పోయినప్పుడు కూడా మీకు కొన్ని బాధలు తెలియవు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ సొల్యూషన్ అక్కడే ఉంది, ప్రాబ్లం కూడా అందులోనే ఉంది. ఎక్కడ అంటే మన మైండ్. అబ్బాయిల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, జనరల్గా 90% పీపుల్ అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మాయిల విషయంలో వాళ్ళకి కావాల్సింది దక్కే వరకు వాళ్ళు ధర్మరాజులాగా ప్రవర్తిస్తారు. దక్కిన తర్వాత వాళ్ళలో ఉన్న దుర్యోధనుడి లక్షణాలు బయటకు వస్తాయి. అంటే ఒక మనిషి తాను కావాల్సిన దాన్ని ఏ పద్ధతిలో అయినా సరే దక్కించుకోవడానికి వెనకాడడు. అందులో ఒక అబ్బాయి అనే మైండ్ సెట్ కూడా, వాడు కూడా మల్టిపుల్ ట్రైట్స్, అంటే మల్టిపుల్ యాటిట్యూడ్ బిహేవియర్స్, మల్టిపుల్ మ్యానిపులేషన్ ట్రిక్స్ ఎన్నో ప్లే చేస్తాడు వాడికి కావాల్సింది తీసుకునే వరకు. ఎప్పుడైతే అది పొందిన తర్వాత వాడి ఒరిజినాలిటీ బయటపడుతుంది. దిస్ ఈజ్ అ సింప్లీ మ్యానిపులేషన్ అంటారు దీన్ని. బట్ అవతల వ్యక్తి ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు? అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక వ్యక్తి మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి మనల్ని తనకి కావాల్సిన దానికోసం మనకి నచ్చే విధంగా అతను ఒక ముసుగు వేసుకొని నటిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎందుకు గమనించలేకపోతున్నాం అని అంటే, బికాజ్ ఆఫ్ నీడ్. ఎప్పుడైతే నువ్వు నీడ్లో ఉంటావో, ఒక అవసరంలో ఉంటావో, అది ఆర్థిక అవసరం కానీ, సామాజిక అవసరం కానీ, శారీరక అవసరం కానీ, ఈ అవసరాలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అవతల వ్యక్తి చేస్తున్న నటనను కానీ, మ్యానిపులేషన్ని కానీ, ఆ టాక్టిక్స్ని కానీ పూర్తిగా గమనించలేడు, ఐడెంటిఫై చేయలేడు. ఎందుకనంటే నువ్వు ఒక కైండ్ ఆఫ్ నీడ్లో ఉన్నావు, అతనికి కావాల్సిన ప్లాన్లో అతను ఉంటాడు. అప్పుడు నువ్వు ఆ మ్యానిపులేషన్ ఐడెంటిఫై చేయాలంటే నీ నీడ్ అనేది
అది చేయనివ్వదు. ఎందుకంటే నీకు ఒక నీడ్ ఉంది కాబట్టి ఆ నీడ్లో నువ్వు ఖచ్చితంగా నమ్మే తీరాలి అవతల వాళ్ళని, ఇతను నమ్మితేనే మనకి బెనిఫిట్ వస్తుంది అని నీ మనసు నిన్ను అక్కడ, నీ నీడ్ ఉండటం వల్ల నీ మనసు నిన్ను అక్కడ కొంచెం ఫోకస్ చేయకుండా ఆ రష్లో ముందుకు తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ ఎ ప్యూర్ సైకాలజీ. అందుకే ఎప్పుడూ కూడా ఒక మనిషి క్యారెక్టర్ని మనకి ఆ వ్యక్తులతో ఎటువంటి నీడు లేదు అని తెలిసినప్పుడు, లేదంటే మనకి కూడా జీవితంలో మనకు కావాల్సిన విషయాల్ని మనంతట మనమే సంపాదించుకునే స్థాయికి మనం వచ్చినప్పుడు అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకనంటే అప్పుడు మైండ్ తనకి కావాల్సిన నీడ్ ఏదైతే ఉంటుందో ఆ నీడ్ అప్పుడు ఆ మైండ్కి అవసరం లేదు. కాబట్టి నీకు కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన సామాజిక స్థాయి నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన ఒక ఆర్థిక పరిస్థితో లేకపోతే ఒక హోదానో ఏదైతే నీకు ఉందో, నువ్వు తాగే నీళ్ళు తినే అన్నం అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు నీ మైండ్ కొంచెం సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ అయినప్పుడు అవతల వ్యక్తిని నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు. ఇప్పుడు సిటీకి కొత్తగా వస్తారు, ఆ అమ్మాయి అసలు ఎట్లా ఏడుస్తుందంటే, ఎంత కష్టం వచ్చింది ఈ అమ్మాయికి, అసలు ఇంత పెద్ద సిటీలో ఇంత దిక్కులేని దానిలాగా ఏడుస్తుంది ఈ పార్కులో. ఏమో అమ్మా నాన్న ఉంటారు కదా ఆ అమ్మాయికి, అంటే వాళ్ళకి వాల్యూ లేదా? అలా ఆమెకు ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, దేర్ ఈజ్ నో పర్పస్ ఫర్ దేర్ ఫ్యామిలీ. అంటే ఎవరో ఒక సంబంధం లేని వ్యక్తితో మనం నమ్మి మనం ముందుకు పోయి మళ్ళీ మోసపోయామని ఏడవటము అంటే అంటే రీజన్ అబ్జర్వ్ చేయండి. నేను చూసిన దాన్ని బట్టి షీఈస్ డూయింగ్ సమ్ జాబ్, ఏదో జాబ్ చేస్తున్నట్టుంది ఆ అమ్మాయి. ఇప్పుడు మనకి వస్తాం, సిటీకి వస్తాం, మనం ఏదైనా ఊరికి వెళ్తాం పని కోసం. మనం ఎందుకు వెళ్ళాం అసలు అక్కడికి? నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అచీవ్ చేయాలని సిటీకి వచ్చావు, లేదంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడానికి వచ్చావు, లేదంటే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేయడానికి వచ్చావు, లేదంటే ఏదో బిజినెస్ చేయడానికి వచ్చావు. వాట్ ఈజ్ యువర్ పర్పస్ టు బీ హియర్? అది ఎందుకు డైరెక్షన్ తప్పుతుంది? ఎందుకు తప్పుతుంది అని అంటే, ఒక మనిషి నన్ను ఉపయోగించుకొని నువ్వు పైకి వస్తావు, నిన్ను ఉపయోగించుకొని నేను పైకి వస్తా. అది ఇక్కడ యాక్చువల్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానంలో ఉన్న ఒక బలం, దాని బలహీనత కూడా ఏంటంటే, ఇప్పుడు నేను ఒక చిన్న హోటల్ పెట్టినప్పుడు ఆ హోటల్లో పని చేయడానికి ఒక 4 వ్యక్తులు కావాలనంటే ఆ 4 వ్యక్తులు నేను ఉపయోగించుకుంటా. అలాగే ఆ 4 వ్యక్తులు ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ హోటల్ పెట్టినోడిని ఉపయోగించుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి హోటల్ పెట్టే శక్తి లేనప్పుడు పెట్టే శక్తి ఉన్న వాడి దగ్గర వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తను పని చేయించుకుంటాడు. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఎక్కడైతే ఈ ట్రేడ్, ఈ బిజినెస్, వర్తకం, వ్యాపారంలో మోరల్ కోడ్, నైతిక స్మృతి అంటారు దాన్ని. యాక్చువల్గా మోరల్ కోడ్ అంటే ద టర్మ్స్ అండ్ కండిషన్స్, ద వాల్యూస్, ద క్యారెక్టర్ అండ్ ద కన్సిస్టెన్సీ. వీటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. ఇవి ఎక్కడైతే మనుషుల మధ్య ట్రేడ్ విషయంలో కానీ ఎక్కడైనా ఉండవో అది బ్రేక్ అయిపోతుంది. చివరికి ఒకరినొకరు నిందించుకునే మార్గంలోనో, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే మార్గంలోనో, లేదంటే ఒకరినొకరు చీట్ చేశారని ఒకరు హైగా ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు వదిలిపోవటమో, ఇట్లాంటి కొన్ని కైండ్ ఆఫ్ పారామీటర్స్తో అది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న సినారియో తీసుకుంటే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది సిటీకి, అమ్మాయి ఎదగాలి, పైకి రావాలి అమ్మాయి, కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ లేదు, ఒంటరిగా ఆ అమ్మాయి ఏ పని చేయలేకపోతుంది. సో ఆ అమ్మాయికి ఒక అవసరం కావాలి, అది ఒక మగ వ్యక్తి నుంచి అవసరం కావాలి, ఒక తోడుగానో లేకపోతే ఒక గైడెన్స్ గానో సపోర్ట్ గానో, నేను ఇది చేయాలనుకుంటున్నాను, పలానా ఏరియాకి వెళ్ళాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎట్లా చేరుకోవాలి, అక్కడ మనుషులు ఏంటి అని ఒక సహజంగా బేసిక్గా అమ్మాయిలకు ఉండే ఆ సెన్సిటివ్, ఆ ధైర్యం తక్కువ ఉండే మనస్తత్వాల వల్ల ఖచ్చితంగా కోరుకుంటారు. ఎప్పుడైతే ఒక మగాడికి ఒక అమ్మాయి దగ్గర నుంచి నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు బాగా గైడెన్స్ చేస్తావు, నువ్వు నాకు ఈ అవసరం ఉంది, ఖచ్చితంగా ఈ పని చేసి పెట్టవా, ఈ అవసరంతో ఉన్నాను నేను, నువ్వే ఎలాగైనా చేస్తారా, నేను ఎవరిని నమ్మట్లేదు, నిన్నే నమ్ముతున్నాను అనే అంతగా అమ్మాయి అంత ఒక కైండ్ ఆఫ్ ఆ బిలీవ్నెస్ని అవతల వాడికి ఇస్తుందో, డెఫినెట్గా అవతల వాడి మైండ్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని మనిషిలో ఉన్న ఒక మృగం బయలుదేరుతుంది. ఇది
హోమోసేపియన్స్ అనే బుక్ చదివినప్పుడు అసలు మనిషి జాతి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, అది ఎక్కడ వాళ్ళు హోమోసేపియన్స్ నుంచి హోమో నియర్తండల్ హోమో నిర్గస్ అనే జాతి అలా అలా కాలక్రమేణా వస్తూ మన చేతులు ఫస్ట్ ఇలా ఉండే, ఇలా ఈ వేళ్ళు ఇలా కదిలే కాదు. సో ఇలాగే ఉండే ఇలా మాత్రమే కదిలేయి. ఎప్పుడైతే మన వేళ్ళు ఫ్లెక్సిబుల్గా కదలటం మొదలైందో మన మానవ జాతి పరిణామ క్రమంలో, అప్పుడే మనిషి ఎక్కువ సాధించాడనమాట. విల్లు తయారు చేయడం, గన్ను తయారు చేయడం, వేటకాయ ఇవన్నీ, ఈ ఫ్లెక్సిబిలిటీ అంతా మనకి ఈ వేళ్ళు కదలటం వల్ల వచ్చింది. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చదువుకొని ఆ బుక్స్ ఆ పరిణామ క్రమం చూస్తే కూడా ఎక్కడైతే ఇంక నువ్వే నాకు దిక్కు, నువ్వు నాకు ఈ సహాయం చేసి తీరాలి, నువ్వు లేకపోతే నేను లేను, నీ తోడు నాకు కావాలి అని ఒక వేరే వ్యక్తి దగ్గర నుంచి ఆ కైండ్ ఆఫ్ ప్రపోజల్ స్టేట్మెంట్ వస్తుందో ఖచ్చితంగా అవతల వ్యక్తి దాన్ని ఎలాగైనా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎందుకంటే ఆ అవకాశం అతనికి దొరికింది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎదగటానికి, జీవితంలో ముందుకెళ్ళటానికి అవతల వ్యక్తి సహాయం అవసరం ఉంది అని యువతల వ్యక్తి, ఆ అమ్మాయి మైండ్కి, ఆ సబ్ కాన్షియస్ కూడా తెలుస్తుంది. నేను ఈ పని చేయాలి అని అంటే నాకు ఇంత డబ్బు అవసరం, 10 రూపాయల డబ్బు, 100 రూపాయల డబ్బు అవసరం, నా దగ్గర ఉన్నది 50 రూపాయలే, ఇంకొక 50 రూపీస్ అవతల వ్యక్తి దగ్గర నుంచే నాకు వస్తాయి, ఇంకా ఆప్షన్ లేదు అని సబ్ కాన్షియస్గా తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో మనం ఎట్లయితే సీరియస్గా మాట్లాడతాం, రోడ్డు బయట ఉన్నవాడితో అలా మాట్లాడడం. దాని వెనక కారణం ఏంటంటే వీడితో మాట్లాడితే ఒక పాసిబిలిటీ ఉంది నీకు, అంత బ్రేక్ అయ్యే మూమెంట్లో గొడవపడి కొట్టుకునే అంత స్థాయి వరకు జనరల్గా వెళ్ళదు. బయట వాడితే అదే అంటే వాడు కొడతాడు. అందువల్ల ఏమవుతుంది అని అంటే అది మన సబ్ కాన్షియస్ తెలుసు కాబట్టి బయట వ్యక్తులతో మనం డీల్ చేసే విధానం వేరు ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ సహజంగా మనం కొంచెం ఒక మాట అట్లా సడన్గా అనేస్తాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరేదో జాబ్లో ఏవో ఇష్యూస్ వచ్చినాయి, అయినా సరే మీరు కొంచెం కంఫర్ట్గానే ఉంటారు. ఎందుకంటే మీ అకౌంట్లో ఆల్రెడీ ఒక 2-3 కోట్ల డబ్బు, ఒక 30-40 లక్షల డబ్బు ఉంది అని ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్కి రిజిస్టర్ అవుతుందో, అక్కడ పరిస్థితి వచ్చినా మనం సేఫ్గానే ఉన్నామనే విషయం మైండ్ ఆల్రెడీ రికగ్నైజ్ చేసి అది కంఫర్ట్గా ఉంటుంది. అదే మీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉండి జాబ్లో ఏమన్నా అటు ఇటు ఇబ్బందులు అవుతుందనే విషయం మీరు బయటపడినప్పుడు మీ మైండ్ ఇమీడియట్గా సర్వైవల్ మెకానిజాన్ని మొదలు పెడుతుంది. అంటే ఇది మైండ్కి కొన్ని విషయాలు మనం బయటికి తెచ్చి చర్చించినంత మాత్రాన అది రియలైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. కొన్ని విషయాల్లో అది దాని సబ్ కాన్షియస్ని ఆటోమేటిక్గా అది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది, అది కనిపెడుతుంది దాని యొక్క డేంజర్ని, దాని యొక్క సేఫ్ మెకానిజంని అది బై డిఫాల్ట్గా ఆ కాన్షియస్లో నుంచి సబ్ కాన్షియస్ తీసుకుంటుంది. ఇన్ ద సేమ్ వే, ఏదైతే ఒక అమ్మాయికి ఒక ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు ఒక పని చేయటానికి ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆ డబ్బు అవసరం ఉంటుంది, ఆ డబ్బు అతనే ఇవ్వగలడనే విషయం ఈ వ్యక్తికి, యువతల అమ్మాయికి తెలిసినప్పుడు డెఫినెట్గా అతను దాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. ఆ మ్యానిపులేట్ చేసే ప్రాసెస్లో కంప్లీట్గా ఈ అమ్మాయికి దాన్ని ఐడెంటిఫై ఎందుకు చేయలేదు అని అంటే, ఈ నీడ్ బేస్డ్ ఏదైతే ఉందో, ఆర్థికంగా ఈమెకి కావాల్సిన సహాయం ఏదైతే అతని నుంచి అందుతుంది అనే విషయం ఈమె సబ్ కాన్షియస్లో ఉన్నప్పుడు, ఆ సబ్ కాన్షియస్ ఏం చేస్తుందంటే దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని అనాలిటికల్గా థింక్ చేసి అసలు వీడు ఏంటి, వీడి క్యారెక్టర్ ఏంటని ఐడెంటిఫై చేసే స్కోప్కి అది తీసుకెళ్ళదు. ఎందుకనంటే ముందు నీకు ఒక నీడ్ ఉంది, నువ్వు ఎదగాలనుకుంటున్నావు, జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఆ అవసరం ఇతనే తీర్చగలడు కాబట్టి ముందు ఆ పని కంప్లీట్ చేయని మన మైండే మనల్ని పుష్ చేస్తుంది ముందుకి, అక్కడ ఫోకస్ చేయనీయకుండా. లైక్ ఎలా అంటే మనకు బాగా ఆకలి అవుతున్నప్పుడు ముందు ఫాస్ట్గా ఎక్కడ హోటల్ ఉందని చూసుకొని ముందు టక్మని వెళ్ళి చేతులు కడుక్కొని ముందు కూర్చుంటాం. కానీ ఈ హోటల్ ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎన్ని రోజులు పెట్టారు, ఈ దారి ఇలా ఉంది, ఇవన్నీ ఆలోచించాం మనం. ఎందుకనంటే ఏదైతే నీడ్ బేస్డ్లో ఒక మూమెంట్ నడుస్తుందో మనిషి జీవితంలో, ఆ నీడ్ ముందు అది తీర్చుకో అని మన మనసు మనల్ని ముందుకు తోస్తుంది, పరిగెట్టిస్తుంది. అక్కడ మనం ఆగి వివేకవంతంగా ఆలోచించి అనలైజ్ చేసే శక్తి ఉండదు. అంటే దాని పద్ధతిలో మనమే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాము, మన మైండే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తుంది. నన్ను మ్యానిపులేట్ చేయి, నన్ను చీట్ చేయి అనే ఒక అవకాశం మనకు తెలియకుండానే మన మైండ్ వాళ్ళకి ఇస్తుంది. అది డెఫినెట్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఒకరి ప్రయారిటీస్ ఒకరికి తగ్గిపోయి ఒకరి నీడ్ ఒకరికి ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అబ్బాయిలకు ఉండే అడ్వాంటేజ్ కానీ, అబ్బాయిలకు ఉండే ఆ తిరగటానికి వాళ్ళకు ఉండే ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ సొసైటీ ఉన్న కండిషన్స్ ద్వారా
వాళ్ళు జనరల్గా వేరే ఆప్షన్స్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయలేని పరిస్థితిలో మొత్తం అవతల వాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. బట్ యాక్చువల్గా తప్పు 70% అవతల వాళ్ళది, 30% నీది కూడా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా నీకేదో అవసరం ఉన్నప్పుడు ఆ బేస్డ్లో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు క్లియర్గా అతన్ని అర్థం చేసుకునే శక్తి, తెలివితేటలు నువ్వు ఆగి చూస్తే నీకు అర్థమవుతాయి. కానీ నీ నీడ్ అనే టెంపర్మెంట్లో నువ్వు అక్కడ కలిసావు. బట్ ఓకే, అది యాక్సెప్టబులే అనే ఒక నైతికతలో నువ్వు ఉన్నప్పుడు అతను కూడా అతనికి తెలిసిన నైతికతలో నేను సహాయం చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సింది నేను తీసుకుంటాను నైతికతలో అతను ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సూదిలో ఒక దారం ఎంతైతే ఉంటుందో అంత చిన్న యాక్సెప్టెన్స్, అప్రూవల్, శాంక్షన్ అయినా నీ వైపు నుంచి వచ్చినప్పుడు అదే అవతల వాళ్ళకి పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. సో అది మనకు ముందే తెలుసు. ఏ పని చేయాలన్నా సామాజికంగా కొంత సహాయం కావాలి, ఆర్థికంగా కొంత సహాయం కావాలి, డబ్బు పరంగా కొంత సహాయం కావాలి, అన్ని విషయాల్లో కొంత సహాయం కావాలని అవతల వ్యక్తికి తెలిసినప్పుడు అది ఎలా అయినా తీరాలి అనుకునే ఆ నీడ్ బేస్డ్లో అవతల వ్యక్తి నుంచి వచ్చే సహాయం మనకు కావాలి కాబట్టి మనం వాళ్ళని అబ్జర్వ్ చేయం పెద్దగా. అక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, వెళ్ళిపోతాం. అప్పుడు ఆటోమేటిక్గా అవతల సైడ్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్, రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి. అయితే మరి ఎందుకు ఈ విషయాన్ని ఒక వ్యక్తినే మనం కంప్లీట్గా బ్లేమ్ చేస్తాం, అవతల వ్యక్తిని నువ్వే నన్ను మోసం చేసావు, చీట్ చేసావు అనే పరిస్థితులు ఎందుకు వస్తాయనంటే అందుకే వీ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ ద పీపుల్స్ రిలేషన్స్. నాకు ఇది కావాలి, ఈ పని చేసి పెడితే నీకు నేను ఇంత డబ్బు ఇస్తా అని ముందుగానే క్లియర్గా చెప్పాలి. నాకు ఈ అవసరం ఉంది, పలానా వ్యక్తులతో నాకు కొంచెం పరిచయం కావాలి, అక్కడ నేను వాళ్ళతో కొంత డీలింగ్స్ ఉన్నాయి, నాకు వాళ్ళు తెలియదు, వాళ్ళతో నువ్వు పరిచయం చేపిస్తావా, నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం నీకు ఇస్తాను అని క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పినప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మనిషి అంత హానెస్ట్గా వెళ్ళినప్పుడు అవతల వ్యక్తికి మ్యానిపులేట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అప్పుడు వాడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తాడు. ఏమనంటే ఇంత టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చెప్తుంది అనంటే మనకి ప్లే చేయడానికి అవకాశం లేదే అని ముందే వాడు డల్ అయిపోయి ఆ విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు. లేదు నాకు ఇది కావాలని. సో అప్పుడు ఆ విషయం అక్కడితోనే కట్ చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే సహాయం అడుగుతున్నావో ఆ సహాయాన్ని వాడు చేయడానికి నిరాకరిస్తాడు. ఎందుకనంటే పీపుల్ నీడ్ వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి కావాల్సిన దాన్ని ఏ మార్గంలో అయినా తీర్చుకోవాలనే ఒక పాయింట్లోనే వాళ్ళు ముందుకెళ్తారు. కానీ లైఫ్లో అది జరగదు అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పర్సెప్షన్ కానీ వాళ్ళ నుంచి వచ్చే బిహేవియర్ కానీ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. అందుకోసం ఐన్ ర్యాండ్ ఏం చెప్తుందనంటే ఎవరితైనా నువ్వు ఏదైనా ఒక డీల్ చేసేటప్పుడు, ఏ డీల్ అయినా సరే ఎక్సెప్ట్ పేరెంట్స్, ఫ్యామిలీని పక్కన పెడితే బయట వ్యక్తులతో నువ్వు ఏదైనా సరే ఒక రిలేషన్ కానీ ఒక డీల్ కానీ ఏదైనా చేసేటప్పుడు నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్గా ఉండాలి. నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా నువ్వు చెప్పినప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అవతల వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు నిన్ను బ్లేమ్ చేయడానికి కానీ నువ్వు వాళ్ళని బ్లేమ్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఒకవేళ నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు వాటికి ఒప్పుకోకుండా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని ఇది అని అడిగినప్పుడు అప్పుడు నీకు అది ఇష్టం ఉందా లేదా అని నువ్వు డిసైడ్ అయ్యి ముందుకెళ్తే అట్లీస్ట్ నేను దీనికోసమే ఇది చేశాను అని క్లారిటీ నీకు ఉంటుంది. కాబట్టి ఇంకా అక్కడ బ్లేమింగ్ కానీ ఆ ఎఫెక్ట్ కానీ ఉండదు నీకు. దిస్ ఈజ్ వాట్ ది ట్రాన్స్పరెంట్ బిహేవియర్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఎప్పుడైనా మనుషులతో ఈ మెయిన్ థింగ్ వచ్చేసి కూడా అమ్మాయిల విషయంలో మెయిన్ ఏంటంటే వీళ్ళు హానెస్ట్గా ఉండేవాళ్ళని కానీ హానెస్ట్గా ప్రవర్తించే వాళ్ళని కానీ ట్రాన్స్పరెంట్గా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళని యాక్చువల్గా ఇష్టపడరు. వీళ్ళకి ఎప్పుడు కొంచెం మ్యానిపులేట్ చేసేవాళ్ళు, కొంచెం ఆ మాయ మాటలు చెప్పేవాళ్ళు, ఈ గడ్డాలు మీసాలు తీసేసి ఆ తెల్లగా సంతూర్ సబ్బులాగా ఉండేవాళ్ళు, మంచి మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని 24 గంటల పర్ఫ్యూమ్స్ సెంట్లు కొట్టుకునేవాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ మూమెంట్ ఉన్న వాళ్ళే ఎక్కువ నచ్చుతారు. ఎవడైతే హానెస్ట్గా రియలిస్టిక్గా ఉండి నేను ఇది, నా క్యారెక్టర్ ఇది, నా వాల్యూస్ ఇవి, నా పద్ధతులు ఇవి అని చెప్తే ఎందుకో వాళ్ళకి ఎక్కదు. నిజం చెప్పి దగ్గర అవ్వటం కంటే కూడా అబద్ధం చెప్పి దగ్గరే మ్యానిపులేషన్ చేసే వాళ్ళకే ఎక్కువ మనుషులు మోసపోతారు. ఎందుకు అనంటే
దాని ద్వారా వచ్చే పరిణామాలు, దాని ఎఫెక్టు, మినిమం రియాలిటీ, మినిమం ఫిలాసఫీ అనేది తెలియకపోవటం వల్ల. ఎందుకంటే కాలక్రమేణా మనుషుల మధ్య ఏదైతే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అది ఎల్లకాలం ఉండదు. మీరు కావాలంటే చూసుకోండి, స్కూల్ డేస్లో మీకున్న మైండ్ కాలేజ్ డేస్లో లేదు, కాలేజ్ డేస్లో మీకున్న మైండ్ బీటెక్ అయిపోయినాక ఉండదు, దాని తర్వాత కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మైండ్ మళ్ళీ 40+ ఉండదు. అంటే ఎందుకు ఉండట్లేదు అని అంటే మనకు ఎదురయ్యే అనుభవాలు, మనం తీసుకున్న నాలెడ్జ్, మన జ్ఞానం ద్వారా మనం ప్రపంచాన్ని చూసే విధానం కానీ, నిజాలను అర్థం చేసుకునే పర్సెప్షన్ కానీ మారిపోతూ ఉంటుంది. అందువల్ల మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారనే భ్రమలో ఉండి ఆ కమిట్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు మారిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ అంత గట్టిగా కొడుతుంది మనుషులకి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, అట్లీస్ట్ నువ్వు చేసే పనిలో నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండి దిస్ ఈజ్ వాట్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కనుక నువ్వు చెప్తే, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ మైండ్ ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోదు. ఓకే, నేను దీనికోసమే చేశానని ముందే నా మనసుకు తెలుసు కదా అని మనసుకు ముందే స్పష్టత ఇచ్చినప్పుడు ఇంకా దాని మీద అది ఒక కైండ్ ఆఫ్ బ్లేమింగ్ అనో, ఎఫెక్ట్ నాకు కొట్టిందనో, ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల పెరిగిన ఆ యాంగ్జైటీ మూమెంట్స్ అవన్నీ ఉండవు. ఎందుకంటే బికాజ్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నీకు తెలుసు దీనికోసం నేను స్టార్ట్ చేశాను అని. అందుకే ఫ్రాన్సిస్కో క్యారెక్టరు రియార్డన్కి చెప్తుంది ఫంక్షన్లో, అట్లాస్ షగుడ్ పుస్తకంలో, నువ్వంటే ఇది అని క్లియర్గా చెప్పాలి రియార్డన్, ఎందుకు చెప్పట్లేదు అని. చెప్పడం ఏంటి, నేనేంటో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి తెలియచ్చు, కానీ వాళ్ళకి తెలియదనే మీ ముందు నటిస్తారు. రేపు ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు మాకు తెలియదు కదా, ముందే చెప్పాలి కదా అంటారు. ఇది మనుషుల యొక్క సైకాలజీ. సో అండర్స్టాండ్ ది రియాలిటీ. ఒకప్పుడంటే తెలిసేది కాదు మనుషులకి, ఇప్పుడు విషయాలు అందరికీ అన్నీ కొంచెం అర్థం అవుతున్నాయి ఈ సోషల్ మీడియా ఇందులో కానీ. బట్ ఒక్క విషయంలో మట్టుకు ఇంకా మనుషులు కొంచెం ల్యాగ్లోనే ఉన్నారు. ఏంటి అని అంటే ఈ మోసపోవటాలు, ఈ చీటింగ్, ఈ బ్లేమింగ్, ఒకరినొకరు నిందించుకోవటం, ద్వేషించుకోవటం, వీటన్నిటిలో. ఎందుకనంటే నీకు సోషల్ మీడియా కానీ, పుస్తకాలు పోయి టీవీలు పోయి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినా సరే ఉన్నది ఒకటే, అప్పటికి ఇప్పటికీ మనిషి జీవితాన్ని నడిపిస్తున్న మైండే కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికి ఎట్లా విజ్డమ్ని నేర్పాలనే విషయంలో ఇంకా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనిషికి. దానికి క్లియర్గా ఇది మాత్రమే లైఫ్లో ముందుకెళ్ళగలను, ఇలా అయితేనే ముందుకెళ్తుంది, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి అని ఆ మైండ్కి ఎవరు చెప్తారు అని అంటే ద ఓన్లీ మోరల్ కోడ్ అంటే నీ నైతిక విలువలు మాత్రమే చెప్తాయి. నేను ఎందుకు చేస్తున్నానని నీతో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రపంచంతో నువ్వు ఆటోమేటిక్గా నిజాయితీగా ఉంటావు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎందుకు నిజాయితీగా ఉండే అబ్బాయిల్ని ఎక్కువగా నమ్మరు, ఈ మ్యానిపులేషన్ చేసి, ఈ మోసం చేసి, ఈ గ్యాస్ లైటింగ్ కొట్టే వాళ్ళని ఎందుకు ఎక్కువ నమ్ముతారంటే, నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేయడు, ఒక భ్రమలో బతికించడు వాడు. కానీ మాయ చేసేవాడు, మ్యానిపులేట్ చేసేవాడు ఏంటంటే వాడి టార్గెట్ ఏంటంటే వాడు కావాల్సిందాన్ని వాడు చేరుకుంటాడు. ఇప్పుడు చాలామంది ఎక్కడో తేడా జరుగుతుంది అనే విషయం అవతల వ్యక్తికి తెలిసినా అలా జరగదులే అని మళ్ళీ వాళ్ళని వాళ్ళు కొంచెం నమ్మించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే కొంచెం మిస్టేక్ మనది కూడా ఉంటుంది అక్కడ, కానీ ఏదైనా బ్రేక్ అయిపోయినప్పుడు మొత్తం అవతల వాళ్ళ మీదకి నెట్టేస్తాం. సో ఈవెన్ దో 1% నీదున్నా, నీ 1% వలన అక్కడ 99% అనేది మూవ్ అవుతుంది. దట్ ఈస్ వాజ్ ది శాంక్షన్ ఆఫ్ అప్రూవల్. బలిపశువు సమ్మతి అనే క్యారెక్టర్లో అట్లా స్ట్రగుల్లో అదే ఐన్స్టైన్ చెప్తుంది. నీ సమ్మతి లేకుండా ఎవరు నిన్ను బలిపశువు చేయలేరు. యూ షుడ్ విత్డ్రా యువర్ మైండ్ వేర్ ఎవర్ ఇట్ మే బి డిస్ట్రాయిడ్. సో ఎందుకు నిజాయితీగా ఉన్న మనిషిని ఎక్కువ నమ్మరు సొసైటీ అంటే, వాడు రియాలిటీలో ఉండి ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి మైండ్కి కావాల్సిన ఆ కైండ్ ఆఫ్ ప్లెజర్ అనేది దొరకదు నిజాయితీగా ఉన్న మనుషుల్లో. వాడు ఆనందాన్ని మనుషులకి చాలా స్లో ఫేస్లో స్టెప్ బై స్టెప్ రావాల్సిన జెన్యూన్ మార్గాల్లో వస్తుంది. కానీ ఎప్పుడైతే మ్యానిపులేట్ చేసేవాడు ఉంటాడో వాడు మనిషికి ఆ పర్టికులర్ ఆ టెంపరీ ప్లెజర్ ఏ మార్గాల్లో రావాలో ఆ మార్గాలన్నింటినీ వాడు చందమామ కథల్లాగా చెప్తూ ఒక హై మూమెంట్ని ఇస్తాడు వాళ్ళకి. ఆ హై మూమెంట్లో వాళ్ళు అక్కడ నమ్ముతారు అవతల వాళ్ళని. బట్ ఏ రోజైతే ఈ భూమి మీద ఎవరు ఎంత నటించినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంత మ్యానిపులేషన్ చేసినా ఏదో ఒక రోజు అతని ముసుగు తొలగి పక్కన పడాల్సిందే. ఒక మనిషి జీవితం మొత్తం
మొత్తం నటిస్తూ బతకలేడు, జీవితం మొత్తం మ్యానిపులేట్ చేయలేడు, జీవితం మొత్తం అవతల వాళ్ళని మోసం చేయలేడు. డెఫినెట్గా దేర్ ఈజ్ వన్ పాయింట్, వాళ్ళల్లో ఉన్న నిజమైన రూపం స్వరూపం ఖచ్చితంగా బయటపడాల్సిందే. అది ఎంత తొందరగా బయటపడితే అవతల వ్యక్తికి ఆ ఎఫెక్ట్ అంత తక్కువ ఉంటుంది. కొంచెం లేటుగా బయటపడినప్పుడు దాని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ ది రియాలిటీ. ఎవరైనా మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారు, అసలు వీళ్ళకి ఏం అవసరం, నీ అవసరం ఏంటి, నాతో నీకు అవసరం ఏంటి, నా దగ్గర నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా, అయితే మీకేం కావాలని అడగటం ద్వారా అక్కడ ఉండే రియాలిటీ అక్కడతో అర్థమైపోయి అది ముందుకు వెళ్ళటమా ఆగిపోవటం అనేది అక్కడే తేలిపోయింది. సో అది ఎందుకో అంటే అమ్మాయి అంత గట్టిగా ఏడుస్తూ అంత బాధపడుతుంటే, ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి డిసిషన్ అయినా తీసుకోవచ్చు. ఇంకా అక్కడ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోవచ్చు. అలా చాలామందిని చూస్తూనే ఉంటాం మనం. కానీ ఆమెలో ఎంత శక్తి ఉందో, ఎంత టాలెంట్ ఉందో, ఆమె గ్రూప్స్కి ప్రిపేర్ అయితే సివిల్స్ కలెక్టర్ అవ్వగలిగే సత్తా ఉందేమో ఆమెకి. లేదంటే ఏదైనా ఇంజనీరింగ్ కోర్సెస్ నేర్చుకుంటే ఒక మంచి ఇంజనీర్ అవ్వగలిగే శక్తులు, పొటెన్షియాలిటీ ఆమెకు ఉన్నాయేమో ఆమె లోపల. ఆమె మైండ్లో కొన్ని పొటెన్షియాలిటీస్, ఆమె అనుకున్న కెరీర్లో మంచి స్థాయికి వెళ్ళగలిగే కెపాసిటీ ఆమెకు ఉందేమో, ఎవరికి తెలుసు. కానీ ఒక్క వ్యక్తి ఆమె జీవితాన్ని అట్లా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక్క వ్యక్తే లైఫ్లో, ఒక్క వ్యక్తి ఒకరి జీవితాన్ని అట్లా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతారు. ఆ ఇంపాక్ట్ అవతల వాళ్ళకి ఎంత జీవితంలో ఎంతవరకు ఉంటుందనంటే అది వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. సో అక్కడ మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకే రిలేషన్స్ అనేవి ఎప్పుడు కూడా నీడ్ బేస్డ్ ఉండకూడదు, వాల్యూ బేస్డ్ ఉండాలని ఐన్ ర్యాండ్ అట్లస్ షగ్డ్ బుక్ మొత్తంలో అదే చెప్పింది. నీకు ఏ అవసరం లేనప్పుడు మాత్రమే నిజమైన మనిషిని నువ్వు గుర్తించగలవు. నీకు అవసరం ఉన్నప్పుడు నిజమైన మనిషిని నువ్వు గుర్తించలేవు. అతనిలో ఉన్న ట్రైట్స్ని, యాట్రిబ్యూట్స్ని నువ్వు రికగ్నైజ్ చేయలేవు కంప్లీట్గా. ఎందుకంటే నీ నీడు వాటిని గుర్తు చేయకుండా ముందు వీటిని తీర్చుకొని ముందుకు నెడుతుంది. సో అందుకోసం అట్లీస్ట్ నీ నీడ్ని తీర్చుకోవడానికే నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకున్నప్పుడు అక్కడ ఫోకస్డ్గా ఉండాలి. మళ్ళీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. నేను మంచిగా ఉన్నాను, నువ్వే నన్ను మోసం చేసావు అనకూడదు. నా నీడు కోసమే నేను ఇది చేస్తున్నానని ముందుగానే మన ఆత్మకు మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకోకపోతే మళ్ళీ మనం మన ఆత్మ వంచన చేసుకున్నట్టే. సో ఇలా వారు చేసిన దాంట్లో కూడా 1% మిస్టేక్ ఉండి అవతల వాళ్ళే 99% చేశారు కాబట్టి వాళ్ళనే నిందిస్తూ నేను మంచిదాన్ని అనుకొని మళ్ళీ నీకు నువ్వే ఆత్మవంచన చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ ఎఫెక్ట్ అంతా నీ మీదే పడుతుంది. అవతల వాళ్ళు మోసం చేశారు అనే ఎఫెక్ట్ నీ మీదే పడుతుంది. నీ ఆత్మని, నీ క్యారెక్టర్ని నువ్వే సరిగ్గా అనలైజ్ చేసుకోవడం వల్ల కూడా అనలైజ్ చేసుకోవడం వల్ల కూడా బాధ ఎక్కువే, అది నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో the bottom of the line is very very clear. You should be very 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 transparent and you should be very clear. ఆత్మవంచన చేసుకొని బతకొచ్చు. దానివల్ల నీకు వచ్చే ఎఫెక్ట్, దానివల్ల నీకు వచ్చే రిజల్ట్ నువ్వు రియలైజేషన్ ఇలా చేయకూడదు కదా అని ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకుంటావు. కానీ ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్తో ఉండే సఫరింగ్ ఉందో, ఈ కాంట్రడిక్షన్తో ఉండే సఫరింగ్ ఉందో, అది మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. సో వెరీ క్లియర్గా ఉండాలి లైఫ్లో. నీకు అవుతుంది, అవ్వదు, అవ్వగలిగిందే చెప్పాలి, నువ్వు చేయగలిగిందే చెప్పాలి అనేది నేర్చుకోవాలి. ఎవరినో మనం కావాల్సిన దానికోసం ఏదో 2-3 నిమిషాల ఒక ప్లెజర్ కోసం అవతల వాళ్ళని అంత బాధ పెట్టి మ్యానిపులేట్ చేసి అమాయకంగా ఉండే మనుషుల్ని మన వైపుకు లాక్కొని తీరా మనకేదో అందిన తర్వాత వాళ్ళ మీద మనం తిరిగి జాలిపడే పరిస్థితికి అవతల వాళ్ళని వదిలేయటం అంటే అది యాంటీ లైఫ్. ఒక మనిషి జీవించే హక్కును మనం చెడగొట్టినట్టే. దట్ ఈస్ వాట్ ది క్యారెక్టర్, చెర్రీ క్యారెక్టర్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకే కొంచెం తెలివిగా ఉండండి, కొంచెం ఫిలాసఫీ చదవండి, కొంచెం అర్థం చేసుకోండి, మనుషుల్ని ఐడెంటిఫై చేయండి, కేర్ఫుల్గా ఉండండి. దట్స్ ఆల్. సో మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.